ఉద్యమాల ఉపాధ్యాయులు ఊసాకు ఘన నివాళి. ఊసాపై ప్రేమతో ఆయన సహచరులు నిర్మించుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పుల్లాయిగూడెంలోని ఊసా స్తూపం వద్ద ఊసా చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ఉద్యమ జోహార్లు అర్పించడం జరిగింది. ఈరోజు పుల్లయ్యగూడెం గ్రామంలో పుల్లయ్యగూడెం చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఊసా పనిచేసి నడియాడిన ప్రాంతంలోని కార్యకర్తలు, కష్టజీవులు, రైతులు, ముఖ్యంగా ఆయన సన్నిహితులుగా మారిన మిత్రులందరూ కలిసి ఊసా చేసిన కృషిని, పోరాటాలను మననం చేసుకొని ఊసాకు గుర్తుగా ఇక్కడ ప్రజలు ఊసాకు భారీ స్తూపాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఇది ఒక పెద్ద ప్రజలు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి మహానాయకుడిగా ఉద్యమాల ఉపాధ్యాయుని ఇక్కడ స్తూపంను నిర్మించుకున్నారు. ప్రతి సంవత్సరం ఇది 5వ సంవత్సరం, 5వ వర్ధంతి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళ మిత్రులు, ఉద్యమకారులు అందరూ రకరకాల వాళ్ళు వచ్చి ఊసా స్మారక స్తూపం దగ్గర ఎర్ర పూల పుష్పాలను ఇక్కడ ఉంచి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా నేడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నుంచి ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసాకు జోహార్లు అర్పిస్తూ ఇక్కడ ఆయన వర్ధంతి సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఊసా సన్నిహిత మిత్రులు, తిరుమలగిరి కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, ఊసా ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభ ఏర్పాటు జరిగింది. ఆ మహాసభ నాయకులు మన కొత్తగట్టు మల్లన్న గారు ప్రతి సంవత్సరం ఊసా నడియా అనే ప్రాంతంలో ఊసా రాజకీయాలను, ఊసా అభిప్రాయాలను ఇక్కడ ప్రచారం గావిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు మనం చేయాల్సిన కృషి ఏంటంటే ఊసా అంటే ఎవరు అంటే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకో 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకో తెలుస్తుంది. కొత్త పిల్లలకు, వచ్చిన విద్యార్థులకు, యువకులకు ఊసా కృషి తెలియట్లేదు. అసలు ఊసా సాంబశివరావు కనీసం 1000-2000 ఎడ్ల బండ్లు కట్టుకొని కరెంటు కోసం ఆందోళన చేస్తే పాలక వర్గాలు దిగొచ్చినాయి. రైతాంగ సమస్యల మీద ఈ ప్రాంతంలో ప్రభుత్వాలను మెసలకుంట చేసి ప్రజల సమస్యలను పరిష్కరించి రైతాంగము ముద్దుబిడ్డగా మారిన ఊసాకు మరొకసారి ఉద్యమ జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ ఊ సాంబశివరావు గారికి, ఉద్యమాల ఉపాధ్యాయుడు కామ్రేడ్ ఊ సాంబశివరావు గారికి, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ ఊ సాంబశివ గారికి, కమ్యూనిస్టు విప్లవకారుడు ఊ సాంబశివరావు గారికి.